మరకొండపల్లి ఎన్ రంగారెడ్డి. వ్యవసాయం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చినాక రాయలసీమకి అన్యాయం చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తారు. అదంతా అది అవాస్తవం అంటే జగన్ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి ఎట్లా ఉన్నాడో జగన్ కూడా అట్లే ముందుకు అడిగేసినాడు. జగన్ ముందుకు అడిగేసినాడు. ఎందుకు పేదల్ని బాగా పైకి తేళ్ళని. వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. వాస్తవం అది. శరీరం కూడా మాట్లాడుతున్నారు. శరీరం కూడా నా చెల్లె కాదలే. చెల్లెమ్మ కూడా నా చెల్లె. జగన్ కంటే నేను పెద్దన్నే వయసులో పెద్దన్నే. అయినా ఒకటి చెప్పింటాను, శరీరంలో ఆ మాట మాట్లాడకూడదు. ఏమిటిగా కుమ్మక్కైంది శరీరం కుమ్మక్కైంది ఏంటి శరీరంలో అమ్మ నారా చంద్రబాబు ఇతను ఎవరు పవన్ కళ్యాణ్తో ప్యాకేజ్ శరీరం ప్యాకేజ్ ఏంటి? ఆమెకేం తక్కువ చేసిన జగన్? నేను అడుగుతాను ఇప్పుడు. ఏం తక్కువ చేయాలి ఆమెకి? ఆమె ఏందో తెలంగాణ పోయి నేను ఏడుపెట్టిన కాదు ఆడపెట్టినని చెప్పేసి ఆడికి పోయి ఏడుపెట్టిన కాదు నేను ఆడపెట్టినని చెప్పేసి ఆడికి పోయి ఆమె ఏదో పార్టీ పెట్టా. పార్టీ ఏమైంది? నమ్ముకొని ఏమయ్యారు? జగన్ నమ్మినారు, రాజశేఖర్ నమ్మినారు. వాళ్ళని నమ్మి వచ్చినారు అనుకుంటే ఈ పొద్దు ఆమె వాళ్ళు తెలిసింది. వాళ్ళ కొంపలు పోయినాయి, వాళ్ళ గోర్రెలు పోయినాయి. ఈ పొద్దు ఏమొచ్చి మళ్ళీ 7 పార్టీ పెడితే ఎట్లా? అంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఉపాధి ఇండస్ట్రీలు డెవలప్ అవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి. ఏంటి ఆడబిడ్డ అంటే వారసుడు కొడుకో ఆడబిడ్డ అంటే అట్లా. ఏ పొద్దు కూడా ఒకటి చెప్తుందా, నీకు 2 పిల్లలు నాకు 2 పిల్లలు ఉండొచ్చు. కొడుకు నాకు కొడుకు నాకు కూతురు. ఆడబిడ్డ కొడుకే వారసుడు ఎప్పుడు కూడా చెప్పిందా? ఈ పొద్దు ఆమె వచ్చి మాట్లాడితే ఎట్లుంటుంది? ఆమె ప్యాకేజ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా అవుతున్నారు. ప్రతిపక్షాలను పులి జగన్ ఆపదు. ఎనీ టైం పులి. అందుకు కానీ ఏమొచ్చి ఈ పొద్దు ఏంది ప్యాకేజ్ తీసుకొని వాళ్ళతో పొద్దు కొడుకు. ఒకటి చెప్పింటాను, నువ్వేమనుకో ఈ నారసింహరావు ఏం చేయలే ఇంతవరకు. రైతులు మోపడినాడు, డాక్టర్ను మోపడినాడు. ఏం చేసినాడా? ఇంటికి ఒక ఉద్యమం అన్నాడు. అది లేకపోతే నిరుద్యోగులకి 2000 లెక్క అన్నాడు. ఇచ్చినాడా? ఇలా ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు అంటే అది చంద్రబాబు నాయుడికి తెలుసుకోవాలా అంటే ఈ చర్యలను తెలుసుకోవాలి. ఫస్ట్ చర్యలను తెలుసుకోవాలి. అంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఉపాధి ఉద్యోగాలు రావాలన్నా మా ప్రభుత్వం అధికారం రావాలి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏం కావట్లేదని లోకేష్ అంటున్నాడు. లోకేష్ ఎంది కాదు లోకేష్ పప్పు చెప్పింట. ఎంతసేపు ఉన్నా కూడా ఒక జగన్ ఏమన్నా చేయాలంటే అభివృద్ధి చేయాలి. ఎవరితోని కాదు అంటే పక్కా జగనే. ఏం చేయలే? అమ్మఒడి, విద్యాదేవిని, వసతిదేవిని, అమ్మఒడి, పిల్లలకి బుక్కు, బూట్లు, డ్రెస్సు అవన్నీ. అంతకంటే ఇంకేం చేయాలా? అంతకంటే ఏం చేయాలా అంటే అంతకంటే ఎవరు ఏం చేయలేరు కదా. నేను చెప్పాను ఎవరేం చేసినారా? ఎవరు చేయలే ఇంతవరకు. ఎవరు చేసిన ఇంతవరకు? ఈ చర్యంలో ఈ మధ్యలో దూరి ఓటు చెల్లాలనే ఓట్లు ఒక తల్లి పాలు అయినారు. రొమ్ము గుర్తుకూడదు ఆడ. ఒక తల్లి పాలు రొమ్ము గుర్తుకూడదు అంటే ఈ అమ్మకి ఏం సెట్ చేసినాడు? చర్యంలో అమ్మకి ఏం సెట్ చేసినాడు జగను? చర్మిలంకి ఏం సెట్ చేసినాడు? జగన్ చర్మిలంకి ఏం సెట్ చేసినాడు? పక్కా జగన్ 150 పైన అంటే పక్కా జగన్.